గైస్ ఈరోజు మనం కంగో మూవీకి సంబంధించిన 11 డేస్ కలెక్షన్ గురించి అలాగే పుష్ప 2కి సంబంధించిన ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. గైస్ ముందుగా బాబీ డియోల్, సూర్య, దిశా పటాని ప్రధాన పాత్రలు నటించిన కంగో మూవీకి సంబంధించిన 11 రోజుల కలెక్షన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే దాదాపు 350 కోట్ల బడ్జెట్తో టైమ్ లైన్ ఆధారంగా రూపొందిన ఈ సినిమా రిలీజ్కు ముందు అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంటుంది అని చెప్పి అందరూ అనుకోవడం జరిగింది. కానీ ఈ సినిమా పూర్తిగా ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ అయితే తెచ్చుకొని ఈ రోజు కనీసం తన బడ్జెట్ అయితే రికవరీ చేసుకోగలదా లేదా అన్న పొజిషన్ కి అయితే కంగో మూవీ వెళ్ళిపోవడం జరిగింది. సూర్య గారు నటించిన కంగో మూవీకి సంబంధించిన 11 డేస్ కలెక్షన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే మొదటి 9 రోజుల్లో కంగో మూవీ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 115 కోట్ల 15 లక్షలను అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే 10వ రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 2 కోట్ల 68 లక్షలను అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే 11వ రోజు ఈ రోజు సండే కావడంతో దాదాపు 3 కోట్ల కలెక్షన్స్ అయితే వసూలు చేయడం 11 రోజుల్లో కంగో మూవీకి సంబంధించిన ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 121 కోట్ల 83 లక్షలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 144 కోట్ల 97 లక్షలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. సూర్య గారు నటించిన కంగో మూవీ ప్రపంచవ్యాప్తంగా మొదటి 11 రోజుల్లో 200 కోట్ల 13 లక్షలను అయితే వసూలు చేయడం జరిగింది. సూర్య గారు నటించిన కంగో మూవీ ఇంకేం కలెక్షన్స్ రాబట్టాలన్నా జస్ట్ 11 రోజుల సమయం మాత్రమే ఉంది. ఆ తర్వాత పుష్ప 2 థియేటర్లోకి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా కంగో మూవీ అయితే అవుట్ అయిపోయే అవకాశం ఉంది. సుకుమార్ గారి డైరెక్షన్లో రష్మిక మందాన, ఫహద్ ఫాసిల్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలు నటిస్తున్న సినిమా పుష్ప. ఈ సినిమా రిలీజ్ కు ముందే దాదాపు 1000 కోట్ల ప్రీ బిజినెస్ అయితే చేయడం జరిగింది. ఈ సినిమా నుంచి రీసెంట్ గా ఒక ట్రైలర్ అయితే రావడం జరిగింది. ఈ ట్రైలర్ అద్భుతంగా ఉండి ఖచ్చితంగా సినిమాపై ఇంకా అంచనాలు అయితే పెంచడం జరిగింది. అలాగే అడ్వాన్స్ బుకింగ్ టైంలో ఇండియాలో అంటే డిసెంబర్ 1 తారీఖున అడ్వాన్స్ బుకింగ్ సంబంధించి ఇంకో సెకండ్ ట్రైలర్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. అడ్వాన్స్ బుకింగ్ లో పుష్ కోసం అనమాట. సో ఓవర్సీస్ మార్కెట్ లో పుష్ప 2కి సంబంధించి తెలుగు ఇంకా హిందీ 2 లాంగ్వేజ్ సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. సో ఈ 2 లాంగ్వేజ్ సంబంధించిన అడ్వాన్స్ ప్లస్ ప్రీమియం కలెక్షన్ ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఓవర్సీస్ మార్కెట్లో మొదటి రోజు అడ్వాన్స్ ప్లస్ ప్రీమియం కలెక్షన్ కలిపి దాదాపు 20 కోట్ల 1 లక్ష రూపాయలు అయితే ఇప్పటివరకు వసూలు చేయడం జరిగింది. అలాగే వీకెండ్ 4 రోజులు రావడం జరిగింది కాబట్టి ఈ సినిమా దాదాపు వీకెండ్ కలెక్షన్ వచ్చేసి 26 కోట్ల 85 లక్షలను అయితే ఇప్పటివరకు ఓవర్సీస్ మార్కెట్లో వసూలు చేయడం జరిగింది. అంటే ఓవరాల్గా అడ్వాన్స్ ప్లస్ ప్రీమియం ఇంకా వీకెండ్ కలెక్షన్స్ కలిపి పుష్ప 2 ఇప్పటి వరకు 46 కోట్ల 81 లక్షలను అయితే ఓవర్సీస్ మార్కెట్లో వసూలు చేయడం జరిగింది. సో ఇండియాలో కూడా అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ ఓపెన్ అయితే ఖచ్చితంగా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే దాదాపు 120 నుంచి 150 కోట్ల వరకు వసూలు చేసే అవకాశం ఉంది. పుష్ప 2 అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే ఎన్ని కోట్ల కలెక్షన్స్ ను వసూలు చేస్తుందని మీరు అనుకుంటారని కింద కామెంట్ చేయండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. జై హింద్, జై భారత్, నమస్తే.